హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ సీత ఇంటి పనుల్లో బిజీగా ఉంది. ఇక్కడ చందు కూర్చొని ఉన్నాడు. ఇక బయట చిన్ని, మున్ని, పింకీ ముగ్గురు కలిసి ఆడుకుంటూ ఉన్నారు. హే హే నాకు బాలయ్యి మున్ని. చిన్ని వేస్తున్నా. లేదు నాకు వెయ్యి బాల్, నాకు మున్నే. అలా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. అప్పుడే అక్కడికి చిలుకలమ్మే అతను వస్తాడు. చిలుకలు చిలుకలు రంగు రంగుల పంజరాల్లో అందమైన చిలుకలు అమ్ముతాను. రావాలమ్మా రావాలి, త్వరగా రావాలి. చిలుకలు చిలుకలు. అరే వావ్, చిలుకలా. చిలుకలు నాకు కావాలి. అరే చిలుకలతో ఏం చేసుకుంటావు? మనం ఆడుకుందారా చిన్ని? లేదు మున్ని, నాకు చిలుకలంటే చాలా ఇష్టం. నేను ఎలాగైనా సరే ఈ రోజు చిలుకల్ని కొనాల్సిందే. అరే నువ్వు కొనాలని అనుకుంటే సరిపోతుందా? మీ మమ్మీ నీకు కొనివ్వాలి కదా. నేను మమ్మీని రిక్వెస్ట్ చేసి ఎలా అయినా సరే చిలుకల్ని కొనిపించుకుంటాను. హే చిలుకలు అంకుల్ ఇలా రండి. వస్తున్నాను. ఏంటి పాప, నీకు చిలుకలు కావాలా? చూడు నా దగ్గర రంగు రంగుల పంజరాల్లో చిట్టి పొట్టి చిలుకలున్నాయి. ఎంత ముద్దుగా ఉన్నాయో చూడు. కావాలంటే తీసుకో. ఒక పంజరం 100 రూపాయలు మాత్రమే. అరే వావ్, ఈ పంజరాలు ఎంత అందంగా ఉన్నాయో. ఈ చిలుకలు అంతకన్నా అందంగా ఉన్నాయి. అంకుల్, నేను తప్పకుండా ఈ చిలుకలు కొంటాను. మీరిక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళి మా మమ్మీని అడిగొస్తాను. అలాగే తల్లి, నువ్వు వెళ్ళి త్వరగా రా, నేను ఇక్కడే ఉంటాను. అలా చిన్ని సీతను అడగడం కోసం లోపలికి పరిగెత్తుతుంది. మమ్మీ. అరే ఏంటి చిన్ని, ఎందుకలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? మమ్మీ మరి చిలుకలమ్మే అంకుల్ వచ్చారు మమ్మీ. నాకు చిలుకలు కొనివ్వండి మమ్మీ, ప్లీజ్. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు చిన్ని? ఒకసారి బెలూన్స్ అంటావు, ఒకసారి ఫ్రాక్ అంటావు, ఇప్పుడు చిలుకలా? నీకు ఏది చూస్తే దానికోసం పేచి పెట్టడం అలవాటైపోయింది బాగా. మమ్మీ లేదు మమ్మీ, అలా అనకండి. ఒక్కసారి చిలుకలు కొనివ్వండి ప్లీజ్ మమ్మీ, ప్లీజ్. మళ్ళీ అదే మాట? చిన్ని, నేనిప్పుడే చెప్తున్నాను, చిలుకలు లేవు, ఏం లేవు. మర్యాదగా అరవకుండా కూర్చో. నువ్వెంత పేచీ పెట్టినా నేను చిలుకలు కొననంటే కొనను, అంతే. నాకు కావాలి చిలుకలు, కావాలి చిలుకలు. అలా చిన్ని కింద పడి పొర్లుతూ ఏడుస్తూ ఉంటుంది. చిలుకలు. అరే, ఇకేమైనా అంటే ఇలా కింద పడి పొర్లడం అలవాటైపోయింది నీకు. ఏడు, ఇంకా బాగా ఏడు. నువ్వెంతగా ఏడ్చినా నేను మాత్రం కొననంటే కొనను. నువ్వే 2-3 గంటలు ఏడ్చి అలసిపోయి ఊరుకుంటావు. ఏడు, నాకు చాలా పనుంది. అలా సీత వంటగదిలోకి వెళ్ళిపోతుంది. వంట పనంతా అలాగే ఉంది. ఈరోజు టొమాటో కర్రీ చేసేస్తాను. అలా సీత వంట చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ చిన్ని ఏడుస్తూనే ఉంది. అరే చిన్ని, ఏడవకు చిన్ని. నువ్వెంతగా ఏడ్చినా వదిన పట్టించుకోవట్లేదు. ఈ రోజు సీత వదిన మూడేం బాలేదు. వదిలే చిన్ని, ఏడ్చి ప్రయోజనం లేదు. అలా చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ చిన్ని ఏడుస్తూనే ఉంటుంది. చిలుకలు. ఏడు, ఇంకా ఏడు. ఎంతసేపు ఏడుస్తావో నేను చూస్తాను. ఇక్కడ బయట నుంచి మున్ని ఇదంతా చూస్తూ ఉంది. అరే, చిన్ని ఎంత ఘోరంగా ఏడుస్తుందో. అయినా గానీ సీత ఆంటీ అస్సలు పట్టించుకునేలా లేరు. సరేలే, ఈ చిలుకలు అంకుల్ని వెళ్ళిపోమంటాను. అంకుల్, నా ఫ్రెండ్ ఇక మీ చిలుకలు కొనదు. తను లోపలికి వెళ్లి ఏడుస్తుంది, కానీ వాళ్ళ మమ్మీ కొననని చెప్పేశారు. కాబట్టి ఇక మీరు వెళ్ళండి. ఇలా మీరు ఎంతసేపు ఉన్నా ప్రయోజనం లేదు. అలాగా పాపా, ఏం పర్వాలేదు. నేను వేరే దగ్గరికి వెళ్ళి నా చిలుకలు అమ్ముకుంటాను.
ఓ చిలుకలమ్మా చిలుకలు, రంగురంగుల పంజరాల్లో చిన్ని చిన్ని చిలుకలు. అలా ఆ చిలుకలమ్మే అతను అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అరే ఈ చిన్ని ఏడ్చి ఏడ్చి ఆరోగ్యం పాడు చేసుకునేలా ఉంది. అనవసరంగా ఆ చిలుకల కోసం ఏడుస్తుంది. తను ఎంత ఏడ్చినా సీత ఆంటీ మాత్రం చెప్పిందే చేస్తారు. అనవసరంగా ఆ చిలుకలంటూ వెళ్ళింది. మనం బాలాట ఎంత చక్కగా ఆడుకున్నాం, అంతా పాడైపోయింది. చక్కగా ఆడుకునే వాళ్ళం. సరే సర్లే, పద వెళ్దాం. అలా పింకీ మున్ని అక్కడి నుంచి వెళ్లిపోతారు. అప్పుడే చిన్ని వాళ్ళ నాన్నగారు ఇంటికి వస్తూ ఉన్నారు. ఓ అరే ఏంటిది? చిన్ని ఎందుకు అలా గట్టి గట్టిగా ఏడుస్తుంది? ఓ అరే చిన్ని ఏమైంది తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? చిలుకలు చిలుకలు. ఓ అరే కాస్త అర్థమయ్యేలా చెప్పు. అబ్బా సీత, నువ్వైనా చెప్పు, అసలు ఏమైంది? చిన్ని ఎందుకు ఏడుస్తుంది? కొత్తగా ఏముందండి, ఎప్పట్లాగానే చూసిందల్లా కొనమని పేచి. ఇప్పుడేమో చిలుకల కోసం గోల. చిలుకలమ్మే అతను వచ్చాడు, అప్పటి నుంచి ఏడుస్తుంది. అతను వెళ్లిపోయాడు కూడా, అయినా ఏడుపు మాత్రం ఆపట్లేదు. రోజు రోజుకి మొండిగా మారుతుంది మీ గారాల కూతురు. ఓ అరే సీత, చిన్ని అలా ఏడిపించకపోతే ఆ చిలుకలేవో కొనాల్సింది కదా. ఏంటి, మీరిలా గారాబం చేసి దాన్ని ఇలా మొండిగా తయారు చేశారు? అరే చిన్ని ఊరుకోనాను, నేను నీకు చిలుకలు కొని తెస్తాను. లేదు డాడీ, అంకుల్ వెళ్లిపోయారు, ఇంకెలా కొంటారు చిలుకలు చిలుకలు. అరే చిన్ని, నేను ఇప్పుడే వెళ్ళి అతను ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని మరీ నీ కోసం చిలుకలు తెస్తాను. ప్రామిస్, నువ్వు ఏడవకు తల్లి. నిజంగానా డాడీ? అవునా, నిజంగా చిలుకలు తెస్తారా మీరు? ఓ తల్లి, ఇప్పుడే వెళ్తాను. అలా చిన్ని వాళ్ళ నాన్నగారు చిలుకల కోసం బండి మీద బయలుదేరతారు. అరెరే, ఈయన ఇలా గారం చేయబట్టే ఈ పిల్ల అస్సలు మాట వినట్లేదు. చిన్ని, ఆ చిలుకలు అతను వెళ్లిపోయే ఉంటాడు. ఒకవేళ మీ నాన్నగారికి చిలుకలు దొరక్కపోతే మళ్ళీ నువ్వు గోల చేశావో నిన్నేం చేస్తానో చూడు. ఇప్పటికే మీ నాన్నగారిని చాలా ఇబ్బంది పెట్టేశావు నువ్వు. ఇక ఇక్కడ చిన్ని వాళ్ళ నాన్నగారు ఆ చిలుకలమ్మే అతన్ని వెతుకుతూ వెళ్తూ ఉన్నారు. అరే ఖచ్చితంగా చిలుకలు తెస్తా అని చిన్నికి చెప్పాను, కానీ ఈ చిలుకలమ్మే అతను ఎక్కడున్నాడో ఏంటో. అప్పుడే చిలుకలమ్మే అతను తిరిగి ఇంటికి వెళ్లే దారిలో ఉంటాడు. అరే చిలుకలు త్వరగా అమ్ముడైపోతాయని ఎంతో అనుకున్నాను, కానీ ఎవ్వరూ నా చిలుకలు కొనలేదు. ఈ రోజు నా టైం అస్సలు ఏం బాగోలేదు, అంతా నా బ్యాడ్ లక్. అప్పుడే చిన్ని వాళ్ళ నాన్నగారు అతన్ని చూస్తారు. అదిగో అతను అక్కడున్నాడు. ఓ బాబు ఆగాగు, బాబు చిలుకలమ్మే బాబు ఆగాగు. ఎవరు? ఏంటి సార్, మీకు చిలుకలు కావాలా? అవును బాబు, నీ చిలుకల కోసం నా కూతురు ఏడ్చి ఏడ్చి నీరసించిపోయింది. అప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది. ఇందాక ఒక అమ్మాయి చిలుకలు కావాలని లోపలికి వెళ్లి మళ్ళీ రానే లేదు. తనేనా మీ కూతురు? ఇదిగోండి, ఈ పంజరం తీసుకోండి, తనకు ఈ చిలుకలే బాగా నచ్చాయి. అలాగే ఇవ్వండి. ఇదిగో డబ్బులు. అమ్మయ్యా, ఈ చిలుకల్ని చూడగానే చిన్ని చాలా సంతోషపడుతుంది. అలా చిన్ని వాళ్ళ నాన్నగారు చిలుకలు తీసుకుని బయలుదేరతారు. ఇక ఇక్కడ చిన్ని వాళ్ళ నాన్నగారి కోసం ఎదురు చూస్తూ ఉంది. అరే డాడీ ఏంటి ఇంకా రావట్లేదు? ఈ చిలుకల అంకుల్ దొరికారో లేదో? అప్పుడే చిన్ని వాళ్ళ నాన్నగారు చిలుకలు తీసుకుని వస్తారు. చిన్ని చిన్ని, నా బంగారు తల్లి, ఇదిగో నీ చిలుకలు. నచ్చాయా నీకు? తీసుకో, ఆడుకో. అరే వావ్, సూపర్. భలే ఉన్నాయి చిలుకలు, నాకు భలే నచ్చాయి. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్.
అలా చిన్ని చిలుకలతో ఆడుకుంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈ రోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.